హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రూ. 2000 నోట్లపై ఆర్బీఐ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అంటే ఆర్బీఐ రూ. 2000 నోట్లపై ఏం చెప్తుంది ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందామండి మన వీడియోలో. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక 2000 నోట్లపై మరొకసారి కీలక ప్రకటన చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ఏప్రిల్ 30, 2024 నాటికి ఇంకా ప్రజల వద్ద ఉన్న 2000 నోట్ల విలువ తెలుపుతూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక 7,961 కోట్ల విలువైన నోట్లు ఇంకా ప్రజల వద్ద ఉన్నట్లు తెలిపింది. ఇక 2000 నోట్ల రద్దు సమయానికి 3.56 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు చలామణిలో ఉండగా ఇప్పుడు అవి 7,961 కోట్లకు తగ్గినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 2000 నోట్లలో 97.76% వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇక 2018, 2019లో 2000 నోట్ల ముద్రణ నిలిచిపోయింది. అయితే గత ఏడాది మే 19న 2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే అప్పటికి 3.56 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే ఈ నోట్ల ఉపసంహరణ జరిగి దాదాపు ఏడాది కావస్తున్న నేపథ్యంలో మరొకసారి కీలక ప్రకటన అయితే చేసింది ఆర్బీఐ. అయితే 2000 నోట్లు కలిగిన వారు సెప్టెంబర్ 30 లోపు మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. అయితే బ్యాంకులకు వెళ్ళి ప్రజలు వారి వద్ద ఉన్న 2000 నోట్లను మార్చుకోవచ్చు, లేదంటే బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే దగ్గరలోనే ఏ బ్యాంకుకు వెళ్ళినా సరే 2000 నోట్లను మార్చుకునే వెసులుబాటు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. తర్వాత దీన్ని 2023 అక్టోబర్ 7 వరకు పొడిగించారు. ఆపై అక్టోబర్ 8 నుంచి ఆర్బీఐకి చెందిన 19 రీజనల్ ఆఫీసుల్లో కరెన్సీని మార్చుకునేందుకు లేదా బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక ఇప్పుడు ఇంకా 2000 నోట్లు మార్పిడి చేసుకునే వాళ్ళ కోసం మరో అవకాశం కూడా ఇచ్చారు. అయితే ఇప్పటికే చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పటి నుంచి 2000 నోట్లు భారీ స్థాయిలో బ్యాంకులకు చేరాయి. ఇంకో 3% ప్రజల వద్ద ఉన్న 2000 నోట్లు బ్యాంకులకు చేరాల్సి ఉంది. అయితే బ్యాంకులకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఇండియా పోస్ట్ ద్వారా ఆర్బీఐ కార్యాలయాలకు పంపి ఎక్స్చేంజ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. ఇక 2000 నోట్లు పంపే కవర్లో నోట్లతో పాటు మీ బ్యాంకు ఖాతా వివరాలు ఉన్న ఫారాన్ని కూడా ఉంచాలి. ఈ ఫామ్ ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక భారతదేశంలో ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల ద్వారా ఈ నోట్లను అయితే మార్చుకోవచ్చు.